అదే ఇంకొక అంశం కూడా ఇక్కడ చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్. మనం అనుకుంటాం ఈ యుద్ధం అనేది వాళ్ళకి సంబంధించింది. హమాస్ ఇజ్రాయెల్ ఇద్దరు కూడా యుద్ధం మొదలెట్టుకున్నారు. అక్టోబర్ 7వ తారీఖున 2023లో హమాస్ ఇజ్రాయెల్ని అటాక్ చేసింది. దాని తర్వాత ఇజ్రాయెల్ అతిగా హమాస్ మీద, ముఖ్యంగా గాజా మీద విరుచుకుపడింది. ఇప్పుడు గాజాలో దాదాపు 65,000 మంది చనిపోయారు. చనిపోవడమే కాదు, గాజాని కంప్లీట్గా డెమాలిష్ చేసేసింది ఇజ్రాయెల్. అక్కడ ఆల్మోస్ట్ ఒక గ్రేవ్ యార్డ్ లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట. అయితే ఈ ప్రకంపనలు భారతదేశం మీద పడుతున్నాయా? ఖచ్చితంగా పరోక్షంగా ఈ ప్రభావం కూడా మన దేశం మీద పడుద్దని చెప్పాలి. చాలా మందికి తెలుసు మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా ఆయిల్ ప్రైజెస్ మీద ప్రభావం పడుద్దని. అది జనరల్గా సాధారణంగా జరిగేదే. కానీ జియో పొలిటికల్గా అంటే రాజకీయాల మీద, ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంత ముందు వరకు ఇస్లామిక్ వరల్డ్లో షియా సున్నీ అనే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది, బాగా కొట్టుకునేవాళ్ళు. కానీ ఇజ్రాయెల్ విషయానికి వచ్చేసరికి మాత్రం గత 3-4 రోజులుగా షియా సున్నీ అన్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్ని ఒక కామన్ ఎనిమీ, అంటే అందరికీ కలిపి ఒక శత్రు దేశంలా చూస్తున్నారనమాట. ఇంతకు ముందు వరకు కూడా అమెరికా ఎక్కువగా మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో తలదూర్చేది, ఒక స్టాండ్ తీసుకునేది. అమెరికా ప్రభావం, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ మధ్యప్రాచ్యంలో ఎక్కువ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అమెరికా ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా ఒకటైనా ఇక్కడ మాత్రం ఇజ్రాయెల్కి స్పెసిఫిక్ టార్గెట్ తన వ్యతిరేకంగా ఉన్న అరబ్ వరల్డ్లో ఏ దేశంలో ఉన్నా సరే హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ ఎక్కడున్నా సరే ఏరి పారేయటమే ఇజ్రాయెల్ పనిగా పెట్టుకుంది. అలాంటి టైంలో ఖతార్ జనరల్గా ఏ దేశం జోలికి పోదన్నమాట. మిడిల్ ఈస్ట్లో అదొక ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక కంట్రీ, బ్యాలెన్స్ చేసే కంట్రీ, అందరినీ హక్కును చేర్చుకునే కంట్రీ అనమాట ఖతార్. కానీ ఖతార్లో హమాస్ లీడర్స్ ఉన్నారన్న నెపంతో ఇజ్రాయెల్ ఖతార్ సోవరెన్ రైట్స్ని, ఖతార్ ఎయిర్ స్పేస్ని అన్నిటినీ విచ్ఛిన్నం చేస్తూ ఇజ్రాయెల్ వెళ్ళి ఖతార్లో అటాక్ చేసి కొంతమంది హమాస్ లీడర్స్ని ఖతార్లో చంపింది. దాంతో ఖతార్కి చాలా షాక్ గురైందనమాట.